గం గణపతయే నమః. श्रीराघवं दशरथात्मजमप्रमेयम् सीतापतिं रघुकुलान्वय रत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षम् रामं निशाचर विनाशकरं नमामि. పూర్వకాలంలో ఒక గ్రామంలో నాగభట్టు అనే బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండేవారు. కుమారుడి పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. తన పిల్లల మంచి భవిష్యత్తు కోసం ధనం సంపాదించాలి అని నాగభట్టు ఆలోచించాడు. కాశీకి వెళితే పుణ్యంతో పాటు ధనం కూడా సంపాదించవచ్చు అని నిర్ణయించుకున్నాడు. అతను తన భార్యకు, పిల్లలకు మరియు బంధుమిత్రులకు చెప్పి కాశీయాత్రకు బయలుదేరాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అతనికి అకస్మాత్తుగా నారద మహర్షి, సూత మహర్షి, వ్యాసమహర్షి దర్శనమిచ్చారు. వారడిగారు, నాగభట్టు, అలసట లేకుండా ఎక్కడికి ప్రయాణం చేస్తున్నావు? అప్పుడు నాగభట్టు వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు, నా పిల్లల భవిష్యత్తు కోసం ధనం సంపాదించాలి. అందుకే కాశీయాత్రకు బయలుదేరాను. నేను కాశీకి వెళ్ళి ధనం సంపాదించి నా బాధ్యతలను నెరవేర్చాలని భావిస్తున్నాను. దయచేసి నాకు ఆశీర్వదించండి అని నాగభట్టు అన్నాడు. అప్పుడు మహర్షులు ఇలా అన్నారు, నీ సంకల్పం మంచిదే, ధర్మబద్ధమైనదే. కాశీకి వెళ్లిన నీకు గంగాస్నానం, అన్నపూర్ణాదేవి మరియు విశ్వనాథుడి దర్శనం లభిస్తుంది. అపారమైన పుణ్యం కలుగుతుంది. కాని ముందు మేమొక కథ చెబుతాము, విను అని నారదుడు కథను ప్రారంభించాడు. దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం. పూర్వం కోసల అనే రాజ్యంలో దశరథ మహారాజు పరిపాలించేవాడు. అతనికి ఐశ్వర్యం, సంపద అన్నీ ఉన్నా సంతానం మాత్రం లేకపోయింది. రాజగురువుల సలహాతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఆ యాగాన్ని ఎంతో భక్తితో పూర్తిచేశాడు. యాగ ఫలితంగా అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం నిండిన పాత్రను ఇచ్చి ఇలా అన్నాడు, ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు, నీకు పుత్రసంతానం కలుగుతుంది. దశరథుడు ఆ పాయసాన్ని మొదట కౌసల్యకు ఇచ్చాడు. ఆమె దానిలో కొంత భాగం కైకేయికి ఇచ్చింది. ఇద్దరూ తిరిగి సుమిత్రకు కూడా పంచారు. ఆ పాయసం సేవించిన తర్వాత 3 రాణులు గర్భవతులయ్యారు. కొన్ని నెలల తర్వాత చైత్రశుద్ధ నవమి రోజున కౌసల్యకు శ్రీరాముడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు. రాజ్యంలో అపారమైన ఆనందం వెల్లివిరిసింది. దశరథుడు పెద్ద పండుగ జరిపించాడు. పిల్లలు పెరుగుతూ యవ్వనానికి చేరుకున్నారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని సభకు వచ్చారు. విశ్వామిత్ర మహర్షి ఒకరోజు దశరథ మహారాజు సభకు వచ్చి ఇలా అన్నాడు, నేను ఒక మహాయాగం చేస్తున్నాను. రాక్షసులు వచ్చి యాగాన్ని భంగం చేస్తున్నారు. అందువల్ల యాగరక్షణ కోసం నీ కుమారుడు రాముడిని నా వెంత పంపించు. దశరథుడు మనసులో బాధపడ్డాడు. కాని గురువుల మాటను గౌరవించి రాముడు లక్ష్మణుణ్ణి విశ్వామిత్రునితో పంపించాడు. రామలక్ష్మణులు భక్తితో మహర్షి వెంట వెళ్లారు. మార్గమధ్యంలో విశ్వామిత్రుడు వారికి బల, అతిబల అనే విద్యలను మరియు అనేక దివ్యాస్త్రాలను బోధించాడు. తర్వాత గురువు ఆజ్ఞతో రాముడు తాటక అనే రాక్షసిని సంహరించాడు. అలాగే భగీరథుడు గంగను భూమికి తీసుకువచ్చిన కథను విశ్వామిత్రుడు వారికి వివరించాడు. మార్గంలో అహల్యాదేవికి రాముడి పాదస్పర్శతో శాప విమోచనం కలిగింది. తర్వాత యాగస్థలానికి చేరుకుని రామలక్ష్మణుల రక్షణలో విశ్వామిత్రుడు యాగాన్ని విజయవంతంగా పూర్తిచేశాడు. ఆ తర్వాత వారు మిథిలా నగరానికి వెళ్లారు. అక్కడ జరిగిన స్వయంవరంలో రాముడు శివుని విల్లును విరిచి జనక మహారాజు కుమార్తె సీతను వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత దశరథుడు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించాడు. కాని కైకేయి కోరిన 2 వరాల కారణంగా రాముడు సీతా లక్ష్మణులతో కలిసి 14 సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్లాడు.
అరణ్యంలో రావణుడు మాయామృగ సహాయంతో సీతను అపహరించాడు. తర్వాత రాముడు వానరులతో స్నేహం చేసి వారితో కలిసి లంకకు వెళ్లి రావణాసురుణ్ణి సంహరించాడు. విభీషణుణ్ణి లంక రాజుగా నియమించాడు. అగ్నిపరీక్ష అనంతరం సీతతో కలిసి అయోధ్యకు తిరిగివచ్చి రాముడు పట్టాభిషేకం పొందాడు. తర్వాత తన సోదరులతో కలిసి ధర్మపాలన చేస్తూ రాజ్యాన్ని సుఖంగా పాలించాడు. నారద మహర్షి చెప్పిన విధంగా గోధుమ రవ్వను పాలు బెల్లంతో కలిపి 5 ఉండలుగా తయారుచేసి వాటిని శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ 5 ఉండలను ఇలా పంచాలి: 1 శ్రీరాముడికి, 1 బ్రాహ్మణుడికి, 1 ముత్తైదువకు, 1 బంధుమిత్రులకు, ఇంకొకటి భార్యా పిల్లలతో కలిసి స్వీకరించాలి. ఈ విధంగా 5 లక్ష్మీవారాలు, శుక్రవారాలు మరియు 5 ఆదివారాలు భక్తితో వ్రతాన్ని ఆచరిస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి, ధనం కూడా లభిస్తుంది అని నారదుడు చెప్పాడు. నాగభట్టు కాశీకి వెళ్లకుండా తిరిగి ఇంటికి వచ్చి నారదుడు చెప్పిన శ్రీరామ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించాడు. అతను ప్రతిరోజూ శ్రీరామ కథలను చదువుతూ రామనామాన్ని స్మరిస్తూ తన పనులను నిర్వర్తించసాగాడు. శ్రీరాముడి అనుగ్రహంతో చాలా తక్కువ రోజుల్లోనే వ్రతఫలితంగా వ్యాపారంలో అపారమైన ధనం సంపాదించాడు. అతను ఐశ్వర్యంతో జీవించసాగాడు. కొంతకాలం తర్వాత ముందు అనుకున్న కాశీయాత్ర ఇంకా చెయ్యలేదు. ఇప్పుడైనా వెళ్ళాలి అని నిర్ణయించాడు. తన కుమార్తె కుమారుడికి మీరు ఎప్పుడూ శ్రీరామ కథను చదువుతూ భక్తితో శ్రీరాముడిని పూజించండి అని చెప్పి కొంత ధనం తీసుకుని భక్తితో రాముడిని పూజించండి అని చెప్పి కొంత ధనం తీసుకొని మళ్లీ కాశీయాత్రకు బయలుదేరాడు. మరుసటి రోజు నాగభట్టు కుమారుడు స్నానం చేసి శ్రీరాముడి ముందు దీపం వెలిగించి తల్లిని రామకథ వినమని పిలిచాడు. కాని ఆమె ఇప్పుడు నాకు పనుంది, తర్వాత చూస్తాను అని చెప్పింది. సాయంత్రం మళ్లీ పిలిచినప్పుడు ఇప్పుడు నిద్ర సమయమైంది అంటూ ఆమె తిరస్కరించింది. అలా సంపద వచ్చిన తర్వాత ఆమె భక్తిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. నాగభట్టు కథ భక్తి పరీక్ష. ఇంటిలో ఉన్న సంపదంతా కొద్దికొద్దిగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ముందు ఎంతో జాగ్రత్తగా చూసుకునే రాగిచెంబు కూడా పోయే స్థితి వచ్చింది. అప్పుడు నాగభట్టు కుమార్తె నారాయణమ్మ, అమ్మా, కనీసం ఈ రాగిచెంబైనా ముండేలా శ్రీరాముడిని ప్రార్థించు అని చెప్పింది. అప్పుడు తల్లి కూడా భయంతో, రామా, కనీసం ఇదైనా మాకు ఉండనివ్వు అని ప్రార్థించింది. కాని ఆశ్చర్యంగా ఆ రాగిచెంబు తప్ప మిగతా వస్తువులన్నీ కనిపించకుండా పోయాయి. ఒకరోజు ఇంటి మూలల ఉన్న వెండి కంచం కదులుతున్నట్టు కనిపించింది. ఆమె వెంటనే దాన్ని బిగిగా పట్టుకుంది. కాని కంచం సగం భాగం పొరుగు ఇంటికి జారిపోయింది. తరువాత రోజు ఆమె అక్కడికి వెళ్లి చూసినప్పుడు సగం వెండి కంచం కనిపించింది. ఇది మాదే అని చెప్పినప్పుడు పొరుగువారు కోపంగా, మేమెప్పుడైనా మీ ఇంటికొచ్చామా, మీరు మా ఇంటికొచ్చారా అని తిడుతూ దాన్ని ఇవ్వలేదు. తర్వాత ఆమె దగ్గర ఉన్న సగం కంచం తీసుకొని అదితో కలిపి చూసినప్పుడు ఆ 2 భాగాలు అచ్చంగా సరిపోయాయి. అయినా పొరుగువారు మొత్తం కంచం మాదే అని బలవంతంగా తీసుకుపోయారు. ఆమె అవమానంతో బాధతో ఇంటికి తిరిగివచ్చింది. అప్పుడామె కుమారుడు శ్రీరామ కథను చదువుతూ ఉండేవాడు. తల్లిని చూసి ఇలా అన్నాడు, అమ్మా, ఇప్పటికైనా భక్తితో శ్రీరామకథను వినడానికి సిద్ధమవుతావా? అప్పుడామె బాధతో ఇలా చెప్పింది, నేనిక కథలు వినను. సంపద వచ్చినప్పుడు భక్తిని మరిచాను. ఇప్పుడన్నీ పోయాయి. అవమానాలు ఎదురవుతున్నాయి. నేనేదో పని చేసుకుంటూ జీవిస్తాను. కాని నీ చెల్లిని మాత్రం మంచి మనిషికి పెళ్లి చేసిపెట్టు. తల్లిమాట విన్న నారాయణభట్టు తన చెల్లిని వెంట తీసుకుని వరుడికోసం బయలుదేరాడు. కాశీకి వెళుతూ నాగభట్టు ఒక సరస్సు దగ్గర ఆగాడు. తనకు దాహం వేయడంతో చేతిలో ఉన్న ధనసంచిని ఒడ్డున పెట్టి నీళ్లు తాగడానికి దిగాడు. అప్పుడే ఒక పెద్ద గరుడపక్షి ఆ సంచిని ఎత్తుకుని ఎగిరిపోయింది. ఇది చూసి నాగభట్టు, ఇంత కష్టం చేసి సంపాదించిన ధనం ఇలా పోయింది అని బాధపడుతూ ముందుకు నడవసాగాడు. అప్పుడే ఎదురుగా వరుడికోసం వెళుతున్న తన కుమారుడు కుమార్తె కనిపించారు. వారిని చూసి ఆనందంతో నాగభట్టు వారిని పలకరించాడు. మీరిలా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు కుమారుడు వినయంగా ఇలా అన్నాడు, నాన్నగారు, మీరు చెప్పినట్టు నేను శ్రీరాముణ్ణి పూజిస్తూ రామకథ వినమని అమ్మను చాలాసార్లు కోరాను.
కాని ఆమె వినలేదు. దానివల్ల రాముడికి కోపం వచ్చి మా ఇంటి సంపదంతా పోయింది. రాగిచెంబుకూడా పోతుండగా రాముణ్ణి ప్రార్థించాము. అప్పుడు అది మాత్రమే మిగిలింది. ఇప్పుడమ్మ చాలా బాధతో ఉంది. అందుకే చెల్లికి మంచి వరుడు చూడమని నన్ను పంపింది. మీరు అనుమతిస్తే ఆ బాధ్యతను పూర్తిచేస్తాను. అప్పుడు నాగభట్టు జరిగిన విషయాలన్నీ విని కొంత బాధపడినా తన కుమారుణ్ణి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: నాయనా, నీ తల్లి చెప్పిన విధంగా నీ కర్తవ్యాన్ని పూర్తిచెయ్యు. దేవుడు మీకు తోడుంటాడు అని వారిని పంపించాడు. తర్వాత నారాయణభట్టు తన చెల్లిని నారాయణమ్మను వెంట తీసుకొని వరుడికోసం ప్రయాణం కొనసాగించాడు. నాగభట్టు కథ వరుడు లభించడం. కొంత దూరం ప్రయాణించిన తర్వాత నారాయణభట్టు నారాయణమ్మలకు ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. నారాయణభట్టు నమస్కరించి, బ్రాహ్మణోత్తమా, మీరు నా చెల్లిని వివాహం చేసుకుంటారా అని అడిగాడు. అప్పుడతను నవ్వుతూ ఇలా అన్నాడు: నాకిప్పటికే వివాహం జరిగింది. ఇప్పటికే నాకిద్దరు భార్యలున్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేను అని చెప్పడంతో వారు ముందుకు ప్రయాణం కొనసాగించారు. కొంతసేపటి తరువాత వారికి ఒక పెద్ద పూలతోట కనిపించింది. అక్కడ వారు విశ్రాంతి తీసుకుంటూ శ్రీరాముడి కథను చెప్పుకుంటూ కూర్చున్నారు. అప్పుడే అక్కడికి పూలకోసం వచ్చిన ఒక యువ బ్రాహ్మణుడు వారిని గమనించాడు. రామకథ పూర్తయ్యాక నారాయణభట్టు అతన్ని చూసి ఇలా అడిగాడు: నా చెల్లిని మీరు వివాహం చేసుకుంటారా? అప్పుడు ఆ యువకుడు ఇలా అన్నాడు: వివాహం చెయ్యడానికి నేను సిద్ధమే, కాని నా గురువు ఆజ్ఞ ప్రకారం మాత్రమే ఈ పెళ్లి జరగాలి. అప్పుడు నారాయణభట్టు మీ గురువు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. యువకుడు తన గురువు నివాసం తెలిపాడు. వెంటనే నారాయణభట్టు ఆ గురువును కలిసి ఇలా ప్రార్థించాడు: గురువర్యా, నా చెల్లిని మీ శిష్యునికిచ్చి వివాహం చెయ్యాలని వచ్చాను. మీరు అనుమతిస్తే ఈ పెళ్లిని జరుపుతాను. అప్పుడు గురువు ఇలా అన్నాడు: ఒక బ్రహ్మచారిని గృహస్థుడిగా చెయ్యడం తప్పుకాదు, కాని నా శిష్యునికి గోవు పాదం మోపేంత స్థలం కూడా లేదు. ఇలాంటి పరిస్థితిలో మీ చెల్లిని ఇవ్వడం మీకు సమ్మతమైతే ఈ వివాహం జరగవచ్చు. అప్పుడు నారాయణభట్టు భక్తితో గురువుకు నమస్కరించాడు. నాగభట్టు కథ దైవకృప ఫలితం. గురువు అనుమతి ఇచ్చిన వెంటనే నారాయణభట్టు పెళ్లికి కావలసిన ఏర్పాట్లను వేగంగా చేశాడు. 4 మూలల్లో స్తంభాలు నాటి, పందిరి కట్టి, మామిడి తోరణాలతో అలంకరించి బ్రాహ్మణ యువకుడికి నారాయణమ్మనిచ్చి వివాహం జరిపించాడు. అక్కడే వారితో కలిసి ఉంటూ నారాయణభట్టు ప్రతిరోజూ శ్రీరాముడి కథను చెప్పుకుంటూ కాలం గడిపేవాడు. ఒకరోజు నారాయణమ్మ, ఆమె భర్త నారాయణభట్టు ముగ్గురూ కలిసి రామకథ చదువుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. అతను ఇలా అన్నాడు: మీకు 4 ఎకరాల భూమి ఇస్తాను, తీసుకుంటారా? అప్పుడు వారు వినయంగా ఇలా చెప్పారు: మేమిప్పుడు రామకథ చదువుతున్నాము. కథ పూర్తయ్యాక స్వీకరిస్తాము. మీకు ఇష్టముంటే మీరు కూడా కూర్చుని కథ వినండి. అది తన అదృష్టమని భావించి ఆ బ్రాహ్మణుడు కూడా కూర్చొని కథ విన్నాడు. కథ పూర్తయిన తర్వాత అతను రాగి చెంబుతో నీళ్లు పోసి ఒక తోట దగ్గర ఉన్న స్థలాన్ని చూపిస్తూ, ఇక్కడ 4 ఎకరాల భూమి మీది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారు ఆ భూమిని స్వీకరించి అక్కడే నివసిస్తూ నిత్యం శ్రీరాముడిని పూజిస్తూ రామకథను చదువుతూ జీవించారు. కొంతకాలం తరువాత ఆ ప్రాంతపు రాజు పుణ్యదంపతులకు ఒక ఇల్లు, ధనం దానం చెయ్యాలని అనుకున్నాడు. కాని ఎంత వెతికినా తనకు పూర్తి సంతృప్తి కలిగే దంపతులు కనిపించలేదు. ఒక రాత్రి శ్రీరాముడు రాజుకు స్వప్నంలో దర్శనమిచ్చాడు. నారాయణమ్మ దంపతుల గురించి తెలిపాడు. అప్పుడు మరుసటి రోజు రాజు పల్లకీని పంపించాడు. రాజభటులు వచ్చి ఇలా అన్నారు: రాజుగారు పుణ్యదంపతులైన మీకు ఒక భవనం మరియు ధనం ఇవ్వాలని సంకల్పించారు. మీరు వెంటనే రాజమందిరానికి రావాలని ఆజ్ఞాపించారు. నాగభట్టు కథ రామనామ మహిమ. రాజభటులు వచ్చినప్పుడు నారాయణమ్మ దంపతులు ఇలా అన్నారు: మేమిప్పుడు శ్రీరాముడి కథ చదువుతున్నాము. మీకు అభ్యంతరం లేకపోతే మీరు కూడా కూర్చొని కథ వినండి.
కథ పూర్తయ్యాక మేము మీతో వస్తాము. అప్పుడు రాజభటులు కూడా భక్తితో కూర్చొని కథ విన్నారు. కథ పూర్తయిన తరువాత వారు నారాయణమ్మ దంపతులను పల్లకీలో రాజమందిరానికి తీసుకెళ్లారు. రాజు ఎంతో ఆనందంతో వారికి ఒక పెద్ద భవనం అలాగే చాలా ధనం దానం చేశాడు. ఆ భవనంలో నివసిస్తూ 4 ఎకరాల భూమిని సాగుచేస్తూ నిత్యం శ్రీరాముణ్ణి పూజిస్తూ రామకథను వినిపిస్తూ వారు సుఖంగా జీవించారు. కొంతకాలం తర్వాత నారాయణభట్టు తన చెల్లికి ఇలా అన్నాడు. నేను ఎప్పటివరకు మీ దగ్గడిలా ఉంటాను? ఇప్పుడు నేను వెళ్ళి మన తండ్రిని తీసుకుని వస్తాను అని చెప్పి ప్రయాణం ప్రారంభించాడు. మార్గమధ్యంలో ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక గొర్రెల కాపరి కనిపించాడు. నారాయణభట్టు అతనిని గ్రామంలోని విషయాలు అడిగాడు. అప్పుడు కాపరి బాధతో ఇలా అన్నాడు. నేను పుట్టుకతోనే అంధుడిని. ఇక్కడ నాకు పనిచ్చి గొర్రెలను కాపాడమన్నారు. కాని నేను ఏమీ చూడలేను. అందుకే ఈ జీవితం చాలా కష్టంగా ఉంది. అప్పుడు నారాయణభట్టు ఇలా అన్నాడు. నేను నీకు ఒక పవిత్రమైన కథ చెబుతాను. నువ్వు వినడానికి సిద్ధమా? అతను ఆనందంగా అంగీకరించాడు. అప్పుడు నారాయణభట్టు శ్రీరాముడి మహిమను, శ్రీరాముడి మహిమ విధానాన్ని భక్తితో వివరంగా చెప్పడం ప్రారంభించాడు. ఆ కాపరి ఎంతో శ్రద్ధగా వింటుండగా అద్భుతంగా అతని కళ్లకు కొంత వెలుగు కనిపించడం ప్రారంభమయింది. అప్పుడు అతను ఆశ్చర్యంతో ఇలా అనుకున్నాడు. కేవలం ఈ కథ వినడమే ఇంత మహిమ చూపిస్తోంది. ఈ పవిత్ర వ్రతాన్ని నేను ఆచరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అని భావించి నారాయణభట్టును మళ్ళీ అడిగాడు. నాగభట్టు కథ రామవ్రత మహిమ విస్తరణ. ఆ గొర్రెల కాపరి వ్రతవిధానం పూర్తిగా చెప్పమని కోరాడు. అప్పుడు నారాయణభట్టు ఇలా వివరించాడు. శ్రీరాముడి మహిమను పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. 5 శుక్రవారాలు 5 ఆదివారాలు శ్రీరాముడి ముందు ఆవునెయ్యితో దీపం వెలిగించి భక్తితో పూజ చెయ్యాలి. గోధుమరవ్వను పాలు బెల్లంతో కలిపి 5 ఉండలుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి. అందులో 1 శ్రీరాముడికి, 1 బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి, 1 ముత్తైదువకు, 1 బంధుమిత్రులకు లేదా పేదవారికి, 1 కుటుంబంతో కలిసి స్వీకరించాలి అని వివరంగా చెప్పి నారాయణభట్టు తన ప్రయాణం కొనసాగించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక రాజు బాధతో కూర్చున్నట్టు కనిపించాడు. నారాయణభట్టు అడిగాడు. మహారాజా, మీరు ఎందుకు విచారంగా ఉన్నారు? అప్పుడు రాజు ఇలా అన్నాడు. నేను నా రాజ్యాన్ని కోల్పోయాను. భార్య పిల్లలతో కలిసి పారిపోతూ ఉండగా వారిని కూడా కోల్పోయాను. నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అప్పుడు నారాయణభట్టు ఇలా అన్నాడు. నేను నీకు ఒక పవిత్రమైన మార్గం చెబుతాను. శ్రీరాముడి కథను వినడానికి సిద్ధమా? రాజు ఆనందంగా అంగీకరించాడు. అప్పుడు నారాయణభట్టు శ్రీరాముడి కథను, పూజ విధానాన్ని, వ్రతమహిమను వివరంగా చెప్పాడు. కథ పూర్తవుతుండగానే ఆశ్చర్యంగా రాజు భార్య పిల్లలు అక్కడికే వచ్చి చేరాలు. తర్వాత వారు కలిసి రామవ్రతాన్ని ఆచరించగా రాజుకు తిరిగి రాజ్యం లభించింది. అతను శ్రీరాముడి మహిమను స్మరిస్తూ సుఖంగా జీవించాడు. ఇలా ప్రయాణం కొనసాగిస్తున్న నారాయణభట్టు మరోచోట ఒక స్త్రీ బాధతో ఏడుస్తున్నట్టు కనిపించింది. నారాయణభట్టు దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు. అమ్మా, నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? అప్పుడు ఆమె కన్నీళ్లతో ఇలా చెప్పింది. నాకు చిన్నప్పుడే వివాహం జరిగింది. వివాహమైన కొద్ది రోజులకే నా భర్త ఎవరికీ చెప్పకుండా దేశాంతరాలకు వెళ్ళిపోయాడు. కొంతకాలం వరకు అత్తామామలు నన్ను చూసుకున్నారు. తర్వాత ఇంక మేము నిన్ను పోషించలేము అని ఇంటినుంచి పంపేశారు. ఇప్పుడు నా బాధను ఎవరికి చెప్పాలో తెలియక ఇలా ఒంటరిగా జీవిస్తున్నాను. ఆమె పరిస్థితి విన్న నారాయణభట్టు ఇలా అన్నాడు. నేను నీకొక పవిత్రమైన కథ చెబుతాను. వినడానికి సిద్ధమా? ఆమె వెంటనే అంగీకరించింది. అప్పుడు నారాయణభట్టు శ్రీరాముడి కథను, పూజా విధానాన్ని, వ్రతమహిమను వివరంగా చెప్పసాగాడు. అతను చెప్పడం పూర్తయ్యేసరికి దేశాంతరాలకు వెళ్లిన ఆమె భర్త అక్కడికే వచ్చి కనిపించాడు. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఆమె బంధువులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆమె అపారమైన ఆనందంతో నారాయణభట్టుకు నమస్కరించి ఇలా చెప్పింది. మహానుభావా, మీరు చెప్పిన శ్రీరామ వ్రతాన్ని నేను 5 శుక్రవారాలు 5 ఆదివారాలు భక్తితో ఆచరిస్తాను అని చెప్పి అందరితో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. తరువాత కొంత దూరం వెళ్లిన నారాయణభట్టు పూజ సమయం అయిందని భావించి
ఒక ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి యజమానురాలిని అడిగాడు, అమ్మా, పూజ చేయడానికి మీ ఇంట్లో కొంత స్థలం ఇస్తావా? ఆమె కఠినంగా ఇలా చెప్పింది, మా ఇంట్లో ఆచారాలు కఠినంగా ఉంటాయి, నీకు స్థలం ఇవ్వలేను. అప్పుడు నారాయణ భట్టు, ఇక్కడ దగ్గర్లో ఏదైనా నీటి దగ్గర లేదా ఖాళీ స్థలం ఉందా అని అడిగాడు. ఆమె ఈశాన్య దిశలో ఉన్న ఒక చెరువు దారి చూపించింది. నాగభట్టు కథ భక్తి మహిమ అద్భుతం. నారాయణ భట్టు చెరువున స్నానం చేసి పూజకు సిద్ధమయ్యాడు. ఆ ఇంటి యజమానురాలు స్థలం ఇవ్వకపోయినా ఆమె ఇంటి ముందు అరుగుమీదే ఈశాన్య దిశగా పీఠం ఏర్పాటు చేశాడు. పసుపు రాసి, బొట్టు పెట్టి, శ్రీరాముడి చిత్రాన్ని ఉంచి, ఆవునేతితో దీపం వెలిగించి, ప్రసాదం సమర్పించి, రామకథను భక్తితో చదివాడు. పూజ పూర్తయ్యాక ఆ ఇంటి యజమానురాలికి తాంబూలం, దక్షిణ, ప్రసాదం ఇచ్చాడు. ఆమె వాటిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు పూజలో ఉపయోగించిన అక్షింతలను కొంత తనపై చల్లి, కొంత ఆ ఇంటిపై చల్లి తన ప్రయాణం కొనసాగించాడు. కొద్దిసేపటికే ఆ ఇల్లు అద్భుతంగా ఇంద్రభవనంలా మారిపోయింది. ఆమె భర్త తిరిగి వచ్చి ఇల్లు చూసి ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆమె జరిగిన విషయం అంతా వివరించింది. అది విన్న అతను శ్రీరామ భక్తి మహిమను గ్రహించి తాను కూడా పూజ చెయ్యాలని అనుకున్నాడు. అప్పుడు భార్యను అడిగి నారాయణ భట్టు వెళ్లిన దిశ తెలుసుకొని అతన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత నారాయణ భట్టును కలుసుకున్నాడు. అతను వినయంగా ఇలా అన్నాడు, మహానుభావా, మా భార్య చేసిన తప్పును క్షమించండి. మీరు తప్పక మా ఇంటికి వచ్చి మాకు ఆశీర్వదించాలి. అప్పుడు నారాయణ భట్టు, నేనిప్పుడు శ్రీరాముణ్ణి వెతుక్కుంటూ ప్రయాణం చేస్తున్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మా తప్పు ఏమిటో మీరు చెప్పిన పూజావిధానం ప్రకారం ఏ దేవుణ్ణి పూజించాలో చెప్పండి, మేం కూడా ఆచరిస్తాము అని కోరాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని పూజావిధానం, వ్రతవిధానం, ప్రసాద తయారీ, నైవేద్య విధానం గురించి వివరంగా చెప్పాడు. 5 లక్ష్మీవారాలు, 5 ఆదివారాలు పూజ చెయ్యాలని చెప్పి తిరిగి ప్రయాణంలో తప్పక మీ ఇంటికి వస్తానని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన బ్రాహ్మణుడు భక్తితో నారాయణ భట్టు చెప్పినట్లే రామదేవుని వ్రతాన్ని 5 లక్ష్మీవారాలు, 5 ఆదివారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆచరించాడు. వ్రతం పూర్తవుతుండగానే అతని ఐశ్వర్యం పెరిగింది. నారాయణ భట్టు రామదేవుణ్ణి వెతుక్కుంటూ ఎండా వానలను పట్టించుకోకుండా రాత్రింబవళ్లు ప్రయాణం సాగించాడు. కాని మానవ శరీరం ఎంతవరకు తట్టుకుంటుంది? కొంతకాలానికి ఒకరోజు తీవ్ర ఎండలో ఆయన కళ్ళు తిరిగి మూర్ఛపోయాడు. భక్తుడా స్థితిలో ఉంటే రామదేవుడు ఎలా నిర్లక్ష్యం చేస్తాడు? భక్తుని బాధను పట్టించుకోకుండా ఉంటాడా? రామదేవుడు ముసలి బ్రాహ్మణుడి రూపంలో నారాయణ భట్టు దగ్గరకు వచ్చి నీళ్లు ఇచ్చి లేపాడు. మంచినీళ్లు తాగించి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని ఆహ్వానించాడు. అప్పుడు నారాయణ భట్టు, నేను రామదేవుణ్ణి వెతుక్కుంటూ వెళుతున్నాను, భోజనం స్వీకరించను, దయచేసి దగ్గర్లో ఉన్న కొనేరును చూపించండి, అక్కడ స్నానం చేసి ముందుకు సాగుతాను అని అడిగాడు. రామదేవుడు కొనేరును చూపించగా నారాయణ భట్టు అక్కడ స్నానం చేసి పైకి వచ్చేసరికి కొనేటి ఒడ్డున వెండి పాత్రలు, కంచాలు కనిపించాయి. ఆశ్చర్యంతో చూస్తున్న నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మలు భోజనం మాత్రం చెయ్యను, రామదేవుణ్ణి వెతుక్కుంటూ ముందుకు వెళుతున్నాను అని నారాయణ భట్టు చెప్పాడు. అప్పుడు ఆ రామదేవుడే నేనే అని ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే నారాయణ భట్టు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ధవళ గంగాధరుడు రుద్రాక్షలు ధరించి, విభూది పూసుకొని, నాగాభరణాలతో గంగాపార్వతీ సమేతంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆనందభాష్పాలతో నారాయణ భట్టు ఈశ్వరుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించాడు. తర్వాత దద్గద స్వరంతో, ఈశ్వరా, దయచేసి నాకు మహావిష్ణువు సాక్షాత్కారం కలిగించు అని ప్రార్థించాడు. అప్పుడు లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువు శంఖచక్ర గదాధరుడై ఆయన ముందుకొచ్చాడు. ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ నారాయణ భట్టు మహావిష్ణువును స్తోత్రాలతో స్తుతించాడు. తర్వాత భక్తితో ఇలా కోరాడు, స్వామీ, మీ కరుణతో మీరు నాకు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు రామదేవుని దర్శనం కూడా కలిగించండి అని ప్రార్థించాడు. అంతే, భక్తవత్సలుడైన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు,
తదితర పరివారంతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రామదేవుడు మృదువుగా నారాయణ భట్టుతో, నాయనా, ఇప్పటికైనా భోజనం చేస్తావా అని అడిగాడు. దానికి నారాయణ భట్టు, స్వామీ, భోజనం చేస్తాను, కాని భోజనం చేసిన తరువాత మీరు నాతో కలిసి రావాలని మాట ఇస్తేనే నేను భోజనం చేస్తాను అని వినయంగా కోరాడు. ఆ భక్తుని ప్రార్థనను ఆలకించిన శ్రీరాముడు అభయమిచ్చాడు. అప్పుడు సీతాదేవి స్వయంగా పంచభక్ష్య పరమాన్నాలు, నానా వంటకాలు సిద్ధంచేసి వెండిపీటపై వడ్డించింది. వెండి పాత్రల్లో భోజనం పెట్టి నారాయణ భట్టుకే కాకుండా అతని బంధుమిత్రులందరికీ ప్రేమతో భోజనం పెట్టింది. ప్రత్యక్షమై తమ ఇంటికి భోజనానికి రావాలని కోరారు. తల్లి, భోజనమనంతరం కర్పూర తాంబూలం స్వీకరించిన తర్వాత నాతో కలిసి రావాలి అని నారాయణ భట్టు రామదేవుణ్ణి ప్రార్థించాడు. రామదేవుడు సమ్మతించగా ఆయన వెనుక వస్తుండగా ముందుగా నారాయణ భట్టు ప్రయాణం ప్రారంభించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి రామదేవుడు కనిపించలేదు. ఆవేదనతో బాధతో గుండె కరిగిపోయిన నారాయణ భట్టు అక్కడికక్కడే మూర్ఛపోయాడు. అప్పుడు రామదేవుడు ముసలి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి ఆయనను లేపి క్షేమం విచారించాడు. అప్పుడు నారాయణ భట్టు వినయంగా, తండ్రి, మీ మహిమను మహాయోగేశ్వరులే పూర్తిగా గ్రహించలేరు. నేనెంత చిన్నవాడిని, నా తప్పులను క్షమించి నాతోపాటు రావాలి అని ప్రార్థించాడు. దానికి రామదేవుడు, నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికైనా వెళితే నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్ళు అని అనుగ్రహించాడు. అది విన్న నారాయణ భట్టు పరమానందంతో రామదేవుణ్ణి తన భుజాలపై ఎక్కించుకొని ముందుకు సాగాడు. కొంతసేపటికి పూజకోసం సిద్ధంగా ఉన్న ఒక ఇల్లాలి ఇంటికి చేరాడు. అక్కడ ఆ ఇల్లాలు, ఆమె భర్త ఇద్దరూ రామదేవుణ్ణి పూజిస్తూ ఆయన కథను భక్తితో వినిపిస్తున్నారు. తరువాత వారు తల్లిదండ్రులు, అత్తమామలచేత ఇల్లు విడిచి వెళ్లాల్సి వచ్చిన ఒక స్త్రీ ఇంటికి, అలాగే రాజుగారి ఇంటికి కూడా వెళ్లారు. ఆ ఇళ్లన్నిటిలోనూ రామదేవుని కథను భక్తితో వినిపిస్తూ పూజలు జరుగుతున్నాయి. రామదేవుడు వారికి తరుగని ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. తరువాత నారాయణ భట్టు తన చెల్లి ఇంటికి వెళ్లగా అక్కడ కూడా ఆమె భర్తతో కలిసి రామదేవుని కథను చదువుతూ భక్తితో పూజ చేస్తున్నట్లు చూశాడు. రామదేవుడు వారికి కూడా అపార ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాడు. అప్పుడు నారాయణ భట్టు తన చెల్లితో, రామదేవుణ్ణి తీసుకొని మన ఇంటికి వెళుతున్నాను. నువ్వు భర్తతో కలిసి మన ఇంటికి రండి. మనమందరం కలిసి రామదేవుని వ్రతాన్ని ఆచరిద్దాం అని నారాయణభట్టు చెప్పాడు. విని నారాయణమ్మ పరమానందంతో తన భర్తతో కలిసి అన్న వెంటనే బయల్దేరింది. వారంతా కలిసి తమ ఊరి పొలిమేర దగ్గరకు చేరుకున్నారు. గ్రామస్థులు వారిని చూసి ఆశ్చర్యపోయారు. కొందరు పరుగెత్తుకుంటూ నాగభట్టుగారి దగ్గరకు వెళ్లారు. నాగభట్టుగారు, మీ ఇంటికి మీ కుమారుడు, అల్లుడు మాత్రమే కాదు, బంధువులంతా వస్తున్నారు అని సంతోషంగా చెప్పారు. ఆ వార్త విన్న నాగభట్టు దంపతులు ఆనందంతో బయటకు వచ్చి తమ కుమారుడు, కుమార్తె దగ్గరకు పరుగెత్తారు. అప్పుడు నారాయణభట్టు వారిని ఆపుతూ, అమ్మా, నన్నిప్పుడే తాకవద్దు. నేను రామదేవునితో కలిసి వచ్చాను. ముందుగా ఇల్లును శుభ్రం చేసి ముగ్గులు వేయండి. గుమ్మానికి పసుపు బొట్టు పెట్టండి. తోరణాలు కట్టండి. ఈశాన్యమూలలో పసుపుగాసిన పీటను ఉంచి దానిపై రామదేవుని చిత్రాన్ని పెట్టండి. ఆవునేతితో దీపం వెలిగించి గోధుమపిండి, ఆవుపాలు, బెల్లం కలిపి ప్రసాదాన్ని 5 ఉండలుగా తయారుచేయండి. పూజకు కావలసిన అన్నింటినీ సిద్ధంచేసి నాకు చెప్పండి. అప్పుడు నేను రామదేవుణ్ణి లోపలికి తీసుకొని వస్తాను అని చెప్పాడు. నాగభట్టు దంపతులు ఎంతో ఆనందంతో అతడు చెప్పిన విధంగానే అన్ని ఏర్పాట్లు చేసి సమాచారమిచ్చారు. అప్పుడు నారాయణభట్టు రామదేవుణ్ణి భుజాలపై ఎక్కించుకొని గ్రామంలోని 4 వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి చివరికి ఇంటివద్దకు చేరుకున్నాడు. అక్కడ రామదేవుణ్ణి కింద దింపి వినయంగా ఇలా ప్రార్థించాడు. తండ్రి, శ్రీరామా, మీ ఇంట్లో మీ కుడిపాదాన్ని ఉంచి లోపలికి ప్రవేశించండి అని నమ్రంగా కోరాడు. భక్తుని ప్రార్థనను ఆలకించిన శ్రీరాముడు గృహంలో కుడిపాదం ఉంచగానే ఆ చిన్న ఇల్లు ఇంద్రభవనంలా ప్రకాశించింది. అప్పుడు నారాయణభట్టు మరింత వినయంతో, నేనొక పేదవాడిని, నిన్నే ఎల్లప్పుడూ పూజించేవాడిని. నా దగ్గర ఉన్నది ఈ చిన్న పీట మాత్రమే. దయచేసి దీన్నే సింహాసనంగా భావించి దీనిపై కూర్చోండి అని భక్తితో ప్రార్థించాడు. భక్తులకు సులభంగా అనుగ్రహించే ఆ పరమదయామయుడైన ఆ ప్రభువు భక్తుని కోరికను ఎలా తిరస్కరిస్తాడు? రామదేవుడు ఆ చిన్న పీటపై కాలుమోపగానే అది వజ్రాలు, మాణిక్యాలు, మరకతమణులతో అలంకరించిన బంగారు సింహాసనంగా మారిపోయింది.
అదే సమయంలో అక్కడ శ్రీరాముడు, సీతాదేయి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు తదితర పరివారంతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. నారాయణభట్టు వారికి ఆసనాలు చూపించి తన కుటుంబ సభ్యులందరితో కలిసి భక్తిశ్రద్ధలతో రామదేవుని వ్రతాన్ని ఆచరించాడు. కథను వినిపించి కథాక్షతలను తలపై ధరించి పూజను పూర్తిచేశారు. ఇంతలో అక్కడికొక పేద బ్రాహ్మణుడు వచ్చి వినయంగా, నాగభట్టుగారు, నా కుమార్తెను మీ కుమారునికి ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తారా అని అడిగాడు. దానికి నాగభట్టు ఆనందంగా, పిల్లనిస్తానంటే ఎలా నిరాకరిస్తాం, వివాహం చేస్తామంటే ఎలా తిరస్కరిస్తాం అని అంగీకరించాడు. అలా పందిళ్లు వేయించి మామిడి తోరణాలు కట్టి ముత్యాల తలంబ్రాలు సిద్ధంచేసి నారాయణభట్టుకు వివాహం ఘనంగా నిర్వహించాడు. నాగభట్టు దంపతులు, నారాయణభట్టు దంపతులు, నారాయణమ్మ దంపతులు అందరూ కలిసి భక్తితో రామదేవుని వ్రతాన్ని ఆచరించారు. ఈశాన్యమూలలో పసుపు రాసిన పీటపై రామదేవుని చిత్రం ఉంచి ఆవునేతితో దీపం వెలిగించి గోధుమరవ్వ, పాలు, బెల్లంతో తయారుచేసిన ప్రసాదాన్ని 5 ఉండలుగా సమర్పించారు. ఈ విధంగా 5 లక్ష్మీవారాలు, 5 ఆదివారాలు వ్రతాన్ని ఆచరించారు. వారి భక్తికి సంతోషించిన రామదేవుడు వారికి సకల ఐశ్వర్యాలు, ఆరోగ్యం ప్రసాదించాడు. అలాగే వేలాది మంది భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించి సంపదలు, ఆరోగ్యం, ఆనందం పొందుతూ సుఖసంతోషాలతో జీవించారు. భక్తులకు సులభంగా అనుగ్రహించి नाम सुखधाम भजले